అదే ముందు అమౌంట్ కొట్టేసి తర్వాత ఎక్కడన్నా ఇప్పుడు తప్పించుకునే గుణాలు మాది కాదు, గుర్తుపెట్టుకో. నా ఇంటికాడ డ్రాప్ చేసినావు, మా ఇంటికాడ పిక్ చేసుకున్నావు. అట్లా కాదన్నా. మరి ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను 10 సార్లు ఫోన్ చేయాలి. నాకు ఏం అవసరం లేదు. వద్దన్నా, ఎందుకు? నేను ఇప్పుడు డ్రాప్ చేసి అక్కడ బస్సు ఆగింది, గుర్తుపెట్టుకో. నాకు అవన్నీ సంబంధం లేదన్నా. నాకు డబ్బులు కొట్టేసి మీరు ఎక్కేయండి, నేను ఆ డ్రైవర్తో మాట్లాడుకుంటే. ఇప్పుడు ఇంత కూర్చొని ఇంత టైం ఉంది కదా, కొట్టేసి అప్పటిదాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రైనీ సీజన్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బైక్ ట్యాక్సీకి వస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? పార్ట్ టైం చేసే వాళ్ళకి ఏ టైమింగ్ బాగుంటుంది, ఫుల్ టైం చేసే వాళ్ళకి ఏ టైమింగ్ బాగుంటుంది, అసలు నిజానికి 1000 రూపీస్ సంపాదించాలంటే ఎంత టైం లాగిన్లో ఉండాలి? బైక్ ట్యాక్సీ అనేసరికి మీ అందరికీ గుర్తుకొచ్చేది ర్యాపిడో, ఓలా, ఊబర్. అయితే ఈ 3 యాప్స్లో ఏ యాప్లో ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి, ఏ యాప్లో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి, నిజానికి ఏ యాప్ వాళ్ళు ఎక్కువగా మన దగ్గర కమిషన్ కట్ చేస్తున్నారు అనే విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడదాము. ఈ బైక్ ట్యాక్సీలో రేట్ కార్డ్ ఎలా ఉంది, పర్ కిలోమీటర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, 10 కిలోమీటర్ పోతే కమిషన్ ఎంత కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, 20 కిలోమీటర్ రైడ్లో ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, ఎంత కమిషన్ కట్ అవుతుంది, ఓవరాల్గా ఈ బైక్ ట్యాక్సీలో 100 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బిగినర్స్ అయితే మీ ఎర్నింగ్స్ ఇంప్రూవ్ చేయడానికి కోసం ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇకపోతే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ఎర్నింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా నిద్రమతో ఏదో వదలలేదు. ఫస్ట్ అయితే టైం చూద్దాం. 4 గంటలు అయితే అవుతుంది. ర్యాపిడో, ఊబర్ ఇవన్నీ కూడా లాగిన్ చేద్దాం. ఏ దాంట్లో ముందు రైడ్ వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే ఊబర్ అయితే లాగిన్ చేస్తున్నా. ఊబర్ లాగిన్ అయింది. తర్వాత ర్యాపిడో కూడా లాగిన్ చేస్తాను. ఇప్పటి వరకు చూడండి ఏం ఎర్నింగ్స్ లేవు. జీరో ఎర్నింగ్స్ అయితే చూపిస్తున్నాయి. బ్రైట్నెస్ కాస్త తక్కువ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఓలా. ఈ ఓలా ఉన్నా వేస్టే. ఎర్లీ మార్నింగ్స్లో ఇలా రైడ్సే రావచ్చు, కానీ లక్ బాగుంటే రైడ్స్ రావచ్చేమో, అందుకే లాగిన్ అయితే చేసిన. ఇప్పుడు నేను మీకు కిలోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తాను. నేను ఈ రోజంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను, 1000 రూపాయలు ఎర్నింగ్ చేయడానికి అని చెప్పి చూపిస్తాను. ట్రిప్ ఏ అనేది కంప్లీట్గా రీసెట్ అయితే చేస్తున్నాను. చూడండి, 0 ఇప్పటి నుండి నేను ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తాను. ఫైనలీ ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. 12 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 100 రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయి అన్నట్టు చూపించింది. 106 సారీ. ట్రిప్ అనేది యాక్సెప్ట్ చేసిన నావిగేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్ ఉంది పికప్ లొకేషన్కి ఎగ్జాక్ట్ 1.2 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 1.2 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకుందాము. ఈ ఎర్లీ మార్నింగ్స్లో మీరు బైక్ ట్యాక్సీకి వస్తే 2.5 కిలోమీటర్ వరకు పికప్లు వస్తే మీరు యాక్సెప్ట్ చేయండి. 2.5 కిలోమీటర్ కంటే ఎక్కువ పికప్ లొకేషన్స్ వస్తే ఆ రైడ్లు అయితే యాక్సెప్ట్ చేయకండి. ఎందుకంటే మీరు కష్టపడి అక్కడ వరకు వెళ్తారు, మధ్యలోనే రైడ్ క్యాన్సిల్ అయిపోతుంది. నైట్లో ట్రావెల్ చేసే కస్టమర్స్ ఎలా ఉంటారంటే మోస్ట్లీ 50% పీపుల్స్ అందరు కూడా 2 బైక్స్ అయితే బుక్ చేస్తారు. ఏ బైక్ ముందు వస్తే ఆ బైక్లో వెళ్ళిపోతారు, సెకండ్ బైక్ అయితే క్యాన్సిల్ చేస్తారు. అందుకోసమనే రైడ్ యాక్సెప్ట్ చేయగానే మీరు కస్టమర్కి కాల్ చేసి మాట్లాడండి. సార్ పికప్ లొకేషన్ 1 కిలోమీటర్ చూపిస్తుంది, నేను ఒక వితిన్ 5 మినిట్స్లో వచ్చేస్తాను సార్, మీరు వెయిట్ చేస్తారా లేకుంటే రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారా, నేనైతే రైడ్ తీసుకున్నా మీ దగ్గరికి వచ్చేస్తున్నాను, ఐఎమ్ ఆన్ ది వే అని చెప్పి చెప్పండి. డైరెక్ట్ వెళ్ళిపోతే రైడ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో కస్టమరే నాకైతే కాల్ చేస్తున్నారు. కస్టమర్కి ఎస్ఎంఎస్ అయితే చేశాను. కస్టమర్తో మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు కూడా మాట్లాడాను, సార్ లొకేషన్ ఎగ్జాక్ట్ పెట్టారా అని చెప్పి. ఇప్పుడు అదంతా నేను మీకు చూపించలేను, ఎందుకంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. నేను చేసే ఈ 8 అవర్స్ ఎక్స్పీరియన్స్, ఈ జర్నీ మొత్తం కూడా నేను మీకు చూపించలేను. ఏదైతే చెప్పాలి, ఏదైతే చూపిస్తే మీకు అర్థమవుతుంది, ఏదైతే చూపించాలో ఆ పాయింట్స్ మాత్రమే చూపించి వాటి గురించి మాత్రమే మాట్లాడతాను. మిగతా చెత్త అంతా కూడా కట్ చేస్తాను. ఈ 8 అవర్స్లో చాలా స్ట్రగుల్స్ అయితే అవుతారు. నేనే కాదు, ప్రతి ఒక్క ర్యాపిడో, ఊబర్, ఓలా కెప్టెన్స్ చాలా ఇబ్బందులు పడతారు. వీడియో చూసి జడ్జ్ చేయకండి. ఇక్కడ చాలా కష్టాలైతే ఉంటాయి. కష్టాలన్నీ లాస్ట్‌లో మాట్లాడదాం. ఇప్పుడైతే వ్లాగ్ గురించి మాట్లాడదాం. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. రాగానే ఊబర్ యాప్ ఓపెన్ చేయండి. ఊబర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే ఓటీపీ అయితే ఉండాలి. ఓటీపీ లేకుండా ట్రిప్ అయితే మనం స్టార్ట్ చేయలేం. ఇది మీ అందరికీ తెలిసిందే కదా! నావిగేషన్ చూద్దాం. డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉందనేది ఎగ్జాక్ట్ 12 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. 12 కిలోమీటర్‌కి 22 మినిట్స్ అయితే చూపిస్తుంది. అరౌండ్ 20 మినిట్స్‌లో మనం ఈ డ్రాప్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఇదే రైడు డే టైమ్‌లో తీసుకుంటే 12 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ఎలా లేదన్నా 30 మినిట్స్ అయితే టైం పడుతుంది. అవునా కాదా? మీరే చెప్పండి. ఎర్లీ మార్నింగ్స్ వస్తే అడ్వాంటేజ్ గురించి అయితే మనం తెలుసుకుందాం. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చి వీడియో అయితే ఎండ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్స్‌లో వస్తే రైడర్స్ తక్కువగా ఉంటారు. సో రైడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏందంటే రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఎంప్టీ రోడ్లు ఉండడం వల్ల ఎక్కువ కిలోమీటర్‌ని కూడా తక్కువ టైంలో కవర్ చేసేయొచ్చు. ఇక్కడ మనకి పెట్రోల్ సేవ్ అవుతుంది. ట్రాఫిక్ స్ట్రగుల్స్ ఉండవు. సిగ్నల్స్ ఉండవు.
సో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే తక్కువ టైంలో వచ్చేస్తాయి. అవునా కాదా? కొంతమంది ఈ వీడియో చూసి అన్న ఎర్లీ మార్నింగ్స్ వస్తే రైట్స్ రావట్లేదన్న, మా టైం వేస్ట్ అయిపోతుందన్న, మా నిద్ర వేస్ట్ అయిపోతుందన్న, ఎర్నింగ్స్ ఏం గొప్పగా రావట్లేదు, నీకు వస్తున్నాయి కానీ మాకు రావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. నిజానికి వన్ డేలో మీకు ఎలా వస్తాయి ఎర్నింగ్స్? హైదరాబాద్ సిటీ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. ఎలా ఉంటుందంటే అందరికీ తెలుసు ఇలా ఉంటుందని. కాదు, ఎక్కడికి వెళ్తే రైట్స్ వస్తాయి, ఎక్కడికి వెళ్తే రైట్స్ రావు, లాంగ్ ఆర్డర్స్ ఎక్కడ వస్తాయి, షార్ట్ ఆర్డర్స్ ఎక్కడ వస్తాయి, ఏ టైంలో ఎలాంటి ఆర్డర్‌లు తీసుకోవాలి, ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదు, ఇవన్నీ మీకు తెలియాలి. అప్పుడే మీకు ఈ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు నైట్ టైమ్ డ్యూటీకొచ్చినా, ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీకొచ్చినా మీ దగ్గర రాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉండాలి. ఓకేనా? కొంతమంది ఒకే యాప్‌లో లాగిన్ అయిపోతారు. రాపిడోలో రిజిస్ట్రేషన్ అయిపోతారు. రాపిడో యాప్‌తో మీరు నైట్ అంతా ఎర్నింగ్ చేసేద్దాం అనుకుంటారు. నైట్‌లో కొన్ని ఏరియాస్‌లో రాపిడో బుకింగ్స్ రావు. కొన్ని ఏరియాస్‌లో ఊబర్‌లో బాగా బుకింగ్స్ వస్తాయి. సో, అందుకోసమనే రాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ ఉంటే ఏదో ఒక యాప్‌లో కంటిన్యూ‌గా బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. సో, మనం సర్వైవ్ అవ్వడం కోసం ఈ 3 యాప్స్ వాడుకోవాలి. కనీసం రాపిడో, ఊబర్ ఈ 2 యాప్స్ ఉంటేనే ఈ నైట్ ఎర్నింగ్స్ లేదా మార్నింగ్ ఎర్నింగ్స్‌కైతే రండి. లేకపోతే రావద్దు. డే టైమ్‌లోనే మీరు చక్కగా ఎర్నింగ్ చేసుకోండి. బ్యాకప్ లేకపోతే ఇక్కడికి రావద్దు. ఇంకొకటి, మీరు కొత్త వాళ్ళైతే కూడా ఎర్లీ మార్నింగ్స్‌లో బైక్ టాక్సీకి రావద్దు. కొంచెం కొంచెంగా హైదరాబాద్ సిటీని అలవాటు చేసుకోండి. అందరూ మంచోళ్ళుంటరు. కొంతమంది దొంగలుంటారు. కొంతమంది డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోవాలి అనే కస్టమర్స్ కూడా ఉంటారు. ఓకే. ఇవన్నీ బావుందన్న. నా దగ్గర రాపిడో ఉంది. నేను ఊబర్‌లో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి? నేను మీకోసం ఒక వీడియో చేశాను. రాపిడో, ఊబర్ లేకపోతే జెప్టోలో జాయిన్ అవ్వాలన్నా, స్విగ్గీలో జాయిన్ అవ్వాలన్నా, జొమాటోలో జాయిన్ అవ్వాలన్నా, ఎక్కడ ఏ ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అవ్వాలన్నా సరే మన రైడర్స్‌కందరికీ ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్‌తో రిజిస్ట్రేషన్ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. వాళ్ళ ఆఫీస్ చుట్టూ కూడా వెళ్ళనవసరం లేదు. మన లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం భయ్యా, కస్టమర్ సర్వీస్ పిలుస్తున్నారు. అదే ముందు అమౌంట్ కొట్టేసి తర్వాత ఎక్కండన్నా. ఇప్పుడు తప్పించుకునే గుణాలు మావి కాదు, గుర్తుపెట్టుకో. నా ఇంటికాడ డ్రాప్ చేసినావు, మా ఇంటికాడ పిక్ చేసుకున్నావు. అట్లా కాదన్నా. మరి ఇప్పుడు ఒకసారి మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ నేను నీకు 10 సార్లు ఫోన్ చేయాలి. నాకు ఏం అవసరం లేదు. వద్దన్నా, ఎందుకు? నేను ఇప్పుడు డ్రాప్ అక్కడ చేసి బస్సు ఆగింది, గుర్తుపెట్టుకో. నాకు అవన్నీ సంబంధం లేదన్నా. నాకు డబ్బులు కొట్టేసి మీరు ఎక్కేయండి. నేను ఆ డ్రైవర్తో మాట్లాడుకుంటే ఇప్పుడు ఇంత కూర్చొని ఇంత టైం ఉంది కదా, కొట్టేసి అప్పటిదాకా. చూసారా భయ్య, ఈ కస్టమర్ సార్ ఏమంటున్నారో? నా కోసం బస్ వెయిట్ చేస్తుంది తమ్ముడు. నేను ఈ అమౌంట్ తర్వాత పే చేస్తాను. ముందు నేను దిగి వెళ్ళిపోతాను అంటున్నారు. నాకు అవన్నీ తెలీదన్నా. నా అమౌంట్ నాకిచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను ఓపెన్‌గా చెప్పినా, మీరు కస్టమర్ కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకండి. మీరు 4 గంటలు లెగిసి, మీ నిద్రని సాక్రిఫైస్ చేసి ఇక్కడ పనికొచ్చింది దేనికోసం? ఎర్నింగ్స్ కోసం. ఆ ఎర్నింగ్సే వదిలేస్తే ఎలా భయ్యా? మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. కష్టపడింది మీరు. డబ్బులిస్తేనే వదిలేయండి. ఒకసారి కస్టమర్ వదిలేసారంటే మళ్ళీ మీ ఫోన్ తను లిఫ్ట్ చేయడు. ఇలాంటి రైడ్స్ గురించి కూడా మాట్లాడదాం. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా. ₹114 బిల్లింగ్ అమౌంట్ అయితే వచ్చింది. కస్టమర్ సార్ అమౌంట్ అయితే పే చేసేసారు. ఫైనల్‌గా నాకు ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూద్దాం. ఇక్కడ 56 కాదు, యాక్చువల్లీ ఇప్పుడు అప్‌డేట్ అయింది. ₹102 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు 106 చూపించింది. బట్ రియల్‌గా మనకి ₹102 వచ్చాయి. ఫస్ట్ రైడ్‌లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది క్లియర్‌గా మీకు చూపిస్తున్నాను చూడండి. నిజానికి కస్టమర్ దగ్గర ₹114 క్యాష్ అయితే కలెక్ట్ చేసినాం. అందులో మనకొచ్చిన ఎర్నింగ్స్ ₹102. టాక్సెస్ అని చెప్పి ₹5 కట్ చేశారు. టోటల్‌గా ట్రిప్ బ్యాలెన్స్ అని చెప్పి ₹12 అయితే కట్ చేశారు. ₹12 కట్ చేసుకొని మనకి ₹102 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. ఈ ట్రిప్ అయిపోయిన వెంటనే రాపిడో లాగిన్ చేస్తున్నా. దాంతో పాటుగా ఓలా కూడా లాగిన్ చేస్తున్నా. ఈ 3 యాప్స్ ఉన్నప్పుడే మళ్ళీ మనకు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్‌లయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఓలా లాగిన్ చేద్దాం. ₹82 రైడ్ అయితే వస్తుంది. పికప్ 4 కిలోమీటర్లు, డ్రాప్ 10 కిలోమీటర్లంట. 10 కిలోమీటర్‌కి ₹80 అంటే మనకేం మిగలదు. 10 ప్లస్ పికప్ 4 కిలోమీటర్లు, 14 కిలోమీటర్ టైమ్ వేస్ట్ అయిపోతుంది. ఇంతకుముందు కస్టమర్ ఏమంటున్నారంటే బస్‌కి లేట్ అవుతుంది అంటున్నారు. నిజానికి తను ముందే పేమెంట్ చేయొచ్చు కదా! 20 నిమిషాలు టైం దొరికింది పికప్ లొకేషన్ నుంచి డ్రాప్ లొకేషన్ రాడానికి. కానీ డ్రాప్ లొకేషన్‌కొచ్చే ముందు నాకు బస్ లేట్ అయిపోతుందని చెప్పడం ఏంటి? ఇది షాకింగ్ కదా! ఇలాంటి కస్టమర్స్ ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే, "అన్న నా దగ్గర గూగుల్ పే పనిచేయట్లేదు. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత అమౌంట్ ఇస్తాను" అంటారు. ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. ఫైనల్లీ సెకండ్ రైడ్ అయితే వచ్చేసింది. ఆ రైడ్ పికప్ లొకేషన్ కూడా వచ్చాను. కస్టమర్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. ఎనీవే, ఎలాంటి కస్టమర్స్ వచ్చినా సరే మీ డబ్బుల్ని మీరు వదులుకోకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడింది డబ్బుల కోసం. సో, ఆ డబ్బుల్ని ఎలా వదిలేస్తారు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మోనార్క్‌లా ఉండాల్సిందే. నేనైతే ఇలానే ఉంటాను. ప్రెజెంట్ నేనైతే బాలానగర్ ఫ్లైఓవర్ కిందైతే ఉన్నా. ఇప్పుడు ఎలాంటి ఏరియాస్‌కి వెళ్ళకూడదు కంప్లీట్‌గా నైట్ టైమ్ బైక్ టాక్సీకొస్తే అనేది చెప్తాను గుర్తుపెట్టుకోండి. బాలనగర్, సుచిత్ర, జీడిమెట్ల ఈ ఏరియాకైతే రాకండి. అలాగే కాటేదాన్ అటువైపు కూడా ఎళ్ళకండి.
హోల్ సిటీ ఇటువైపు కూడా రాకండి. అలాగే చర్లపల్లి, దాంతో పాటుగా సైదాబాద్, కర్మన్ ఘట్, ఎల్బీ నగర్ ఇటువైపు కూడా పెద్దగా రైడ్స్ ఏమీ రావు. టైం అంతా వేస్ట్ అయిపోతూనే ఉంటుంది. ఇదంతా నా ఎక్స్పీరియన్స్. మీరు ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడు మీకు రైడ్ రావచ్చు, రాకపోవచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ మీకైతే చెప్తాను. ఇకపోతే రైడ్స్ వచ్చే ఏరియా ఎక్కువగా సికింద్రాబాద్‌లో రైడ్స్ వస్తాయి. పంజాగుట్టలో రైడ్స్ వస్తాయి. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, మెహదీపట్నం, మియాపూర్ అలాగే లక్డికపూర్ ఈ ఏరియాస్‌లో రైడ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఏరియాస్ అన్నీ కూడా నేను ఎక్స్‌పీరియన్స్ చేసి నాకు నచ్చిన ఏరియాస్, నచ్చని ఏరియాస్ అయితే మీకు చెప్పాను. మీకు ఇండివిడ్యువల్‌గా తెలియాలంటే మీరు ఇక్కడికొచ్చి వర్క్ చేయాలి. ఒక 1 వీక్ వచ్చి వర్క్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఏ ఏరియాకి వెళ్ళాలి, ఏ ఏరియాకి వెళ్ళకూడదని. గుర్తుపెట్టుకోండి, ఇండస్ట్రియల్ ఏరియాస్‌కి నైట్ టైమ్‌లో వెళ్తే ఆ టైంలో అక్కడైతే రైడ్స్ అయితే రావు. ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే మనకి చర్లపల్లి, సుచిత్ర, జీడిమెట్ల ఈ ఏరియాస్ అనేవి ఇండస్ట్రియల్‌కి వస్తాయి. కాటేదాన్ ఇలా కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఇండస్ట్రియల్ ఏరియాస్ అని అంటారు. ఆ ఇండస్ట్రియల్ ఏరియాస్‌కి అయితే మీకు రైడ్స్ రావు. ఫైనల్‌గా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే మీకు తెలియాలంటే నేను చెప్పిన మాటలు, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినకండి. మీరొచ్చి వర్క్ చేయండి. 7-10 డేస్ వర్క్ చేస్తే మీకంటూ ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది. అప్పుడు మీకే అర్థమైపోతుంది. అందరిలా డే టైమ్ కాకుండా ఎర్లీ మార్నింగ్స్ వచ్చి ఎర్నింగ్ చేయడంలో తప్పేమీ లేదు కదా! అయితే ఎర్లీ మార్నింగ్స్ వస్తే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏందంటే నిద్ర సరిపోకపోవడం. ఇలాంటి సమస్యలైతే ఉంటాయి. దాంతో పాటుగా కోల్డ్ అవ్వడం, బాడీ పెయిన్స్ రావడం ఇలాంటి సమస్యలైతే ఉంటాయి. బట్ ఈ సమస్యలన్నీ ఫేస్ చేయగలను అనే దమ్ముంటేనే ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీకి రండి. అలాగే డబ్బులు కూడా కావాలి కదా! సో, డబ్బులు కావాలంటే వచ్చి పని చేసుకోండి. నేను రెగ్యులర్‌గా ఇదే టైం ఫాలో అవుతుంటాను. నాకు నచ్చిన టైమింగ్ కూడా ఇదే. పార్ట్ టైమ్ వాళ్ళకైనా, ఫుల్ టైమ్ వాళ్ళకైనా నేను ఈ టైమింగ్ అయితే సజెషన్ చేస్తాను. ఫైనల్లీ కస్టమర్‌ని డ్రాప్ లొకేషన్ తీసుకొచ్చి ట్రిప్ అయితే ఎండ్ చేసిన. కస్టమర్ సార్ దగ్గర రూ. 58 కలెక్ట్ చేసుకుంటా. క్యూఆర్ వావ్! రూ. 120 అమౌంట్ అయితే చూపిచ్చింది. బట్ వచ్చిన రైడ్ వచ్చినట్టే వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసేసారు. కస్టమర్ సార్ దగ్గర రూ. 58 అమౌంట్ కలెక్ట్ చేసుకున్నా. బట్ ఆ రైడ్ యాక్సెప్ట్ అయ్యుంటే భలే ఉండేది. మంచిగా రూ. 120 ఎర్నింగ్స్ అయితే వస్తుండే. బ్యాడ్ లక్. పోనీలే నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. ఓలాలో రూ. 41 రైడ్ అయితే వస్తుంది. ఓలా లాగిన్ చేసినప్పటి నుంచి ఇదే ఫస్ట్ రైడ్. ర్యాపిడోలో ఇంకా ముహూర్తానికి కూడా ఒక్క రైడ్ కూడా రాలేదు. నాకైతే అర్థం కావట్ల. ర్యాపిడ్‌లో ఈరోజు రైడ్‌లు రావట్లేదు ఏంటి అని చెప్పి. అందుకోసమే ర్యాపిడోతో పాటుగా ఊబర్ కూడా మన దగ్గర ఉండాలి. సో, ఊబర్‌లో చూడండి కంటిన్యూయస్‌గా రైడ్‌లయితే వస్తున్నాయి. బట్ పికప్ లాంగ్ ఉన్నాయని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ప్రెజెంట్ నేనైతే కూకట్పల్లిలో ఉన్నా. కూకట్పల్లిలో ఒక 10 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కూకట్పల్లి నుంచి మాదాపూర్‌కి ఒక రైడ్ అయితే వచ్చింది. ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. వెళ్తూ బైక్ టాక్సీలో పర్ కిలోమీటర్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఏ కంపెనీ ఎంత పే చేస్తుంది మనకి అని చెప్పి నేనైతే మీకు చెప్తాను. ఇప్పుడైతే రాపిడో, ఊబర్ ఈ 2 కంపెనీలు కూడా ₹8-10 ఇన్ బిట్వీన్ అయితే ఇస్తున్నాయి. ఒక 10 కిలోమీటర్ వెళ్ళామంటే మనకి యావరేజ్‌గా రూ. 80 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇన్ సమ్ టైమ్స్ ఎక్కువ ఎర్నింగ్స్ కూడా రావచ్చు. ఒక్కొక్కసారి ఊబర్‌లో ఎర్నింగ్స్ తక్కువగా వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ ఎక్కువగానే వస్తాయి. బట్ ఎర్నింగ్స్ అయితే తక్కువగా వస్తూ ఉంటాయి. రాపిడోలో కమిషన్ కట్ అయినప్పటికీ కూడా కిలోమీటర్ ఫేర్ అనేది మనకి బానే ఉంటుంది. రాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి. బట్ ఊబర్‌లో అలాంటి ప్లాన్స్ ఏమి ఉండవు. రాపిడోలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి. రూ. 10 ప్లాన్ అని చెప్పి ఆ ప్లాన్ గురించి మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్లీ ఆ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే మనకి ప్రతి కిలోమీటర్‌కి రూ. 10 అయితే వస్తుంది. ఆ ప్లాన్‌కి ఒక్క రూపాయి కూడా మనం పే చేయనవసరం లేదు. ఆ ప్లాన్ వద్దు అనుకుంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 కిలోమీటర్ల రైడ్ అయితే కంప్లీట్ చేశారు. కస్టమర్‌కి రూ. 200 బిల్ చూపించింది. ఆ రూ. 200 మొత్తం మీరే తీసుకోవచ్చు. కంపెనీకి కమిషన్ అంటూ ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు. కానీ రాపిడోలో ప్రతి రైడ్‌కి గవర్నమెంట్ టాక్సెస్ అని చెప్పి రూ. 5 నుంచి రూ. 10 ఇన్ బిట్వీన్ డిస్టెన్స్ బట్టి మనకి కట్ అవుతూ ఉంటుంది. రాపిడోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్న తర్వాత ఎర్నింగ్స్ ఎలా వస్తున్నాయి? రూ. 1000 ఎంత టైంలో ఎర్నింగ్స్ అయిపోతున్నాయని ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఆ వీడియో యాస్ సూన్ యాస్ పాసిబుల్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి వచ్చేసాను. కస్టమర్ సార్ కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారు. ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేసి ఇక వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఓటీపీ అయితే చెప్పేసారు. మాదాపూర్ లొకేషన్. ఇక్కడి నుంచి నావిగేషన్ నాకు తెలుసు. కస్టమర్ సార్ ముందే అమౌంట్ అయితే పే చేస్తాను అని చెప్పేసి అన్నారు. సో, ఇంతకన్నా అదృష్టమా? నాకు కావాల్సింది ఎర్నింగ్సే. ఎప్పుడిస్తే ఏంటి? ముందే ఇచ్చేస్తే ఇంకా టెన్షన్ ఫ్రీ. మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి డైరెక్ట్ ఎళ్తే వెళ్ళిపోతాను. కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటా. ఎక్కడొచ్చాయి కస్టమర్స్ అందరూ కూడా గూగుల్ పే ఉందా? ఫోన్‌పే ఉందా? అని చెప్పి అడుగుతున్నారు. మీరు కూడా గూగుల్ పే, ఫోన్‌పే మెయింటైన్ చేయండి. అవి లేకపోతే కష్టమవుతూ ఉంటుంది అమౌంట్ రిసీవ్ చేసుకోవడం కోసం. ఇకపోతే చాలామంది అన్న నేను బైక్ టాక్సీలో పార్ట్ టైమ్ వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏ టైం అయితే బావుంటుంది? సో, నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఎర్లీ మార్నింగ్ 4:00 వస్తే
4 టు మీరు ఒక 10-11 వరకు చేసుకుంటే మీకు మంచి ఎర్నింగ్స్ అయితే వస్తాయి. అలాగే పార్ట్ టైమ్ చేసుకోవాలి సెకండ్ హాఫ్‌లో అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనిచ్చే సజెషన్ ఏందంటే మీరు 5:00 నుంచి 10 ఆర్ 11 వరకు వర్క్ చేసుకుంటే మీకు పెట్రోల్ పోయి ₹500-600 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఈ బైక్ టాక్సీ ఈ జోనర్‌లో ఉండే జాబ్స్ ఏవైతే ఉంటాయో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇవన్నీ కూడా టెంపరవరీ వర్క్స్ మాత్రమే. వీటిలో పర్మనెంట్‌గా చేసుకుందాము అనే మైండ్ సెట్‌తో మీరు ఉండకండి. ఈ పని చేస్తూ మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసుకోండి. దాంతో పాటుగా ఏదైనా స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్‌తో మీరు లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బట్ ఈ బైక్ టాక్సీలో మనకి ఫ్యూచర్ అయితే ఉండదు. సెక్యూరిటీ కూడా ఉండదు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. తర్వాత నిర్ణయం మీదే. ఇంకొంతమంది అన్న డైరెక్ట్‌గా పాయింట్ చెప్పన్నా. బైక్ టాక్సీలో ఒక రోజుకి ఎంత సంపాదించొచ్చు? ఒక వారానికి ఎంత సంపాదించొచ్చు? ఒక నెలకి ఎంత సంపాదించొచ్చు? అని అడుగుతున్నారు. సో, నిజానికి యావరేజ్‌గా రాపిడో, ఓలా, ఊబర్ చేసుకునే వాళ్ళు ఒక రోజుకి ₹1000 నుంచి ₹1500 వరకు ఎర్నింగ్ చేస్తున్నారు. ఇది యావరేజ్‌గా. యావరేజ్‌గా ₹1200 ఎర్నింగ్స్ అని కౌంటింగ్ చేద్దాం ఒక రోజుకి. పెట్రోల్ పోయి 1200 ఏసుకుంటే వారంలో ఒక రోజు లీవ్ తీసుకుంటే మీరు 6 రోజులు పని చేస్తారు. ఈ 6 రోజులకి మీకు ₹7200 నుంచి ₹7500 వరకు ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలా ఒక నెలంతా పని చేస్తే మీకు 25,000 నుంచి ₹30,000 వరకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంతకంటే తక్కువ కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు ఎంతసేపు పని చేశారనే దాన్ని బట్టి. ఫైనల్లీ ఆ కస్టమర్‌ని డ్రాప్ చేశాను. ఇప్పటి వరకు ఊబర్‌లో ₹210 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ₹210 ఎర్నింగ్ చేయడానికి 27 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాను. పికప్, డ్రాప్ కలిపి. ఓకేనా? ఆ డ్రాప్ ఫినిష్ అయిన వెంటనే ₹99 బుకింగ్ ఇంకోటైతే వచ్చింది. పికప్ లొకేషన్ పక్కనే ఉంది. డ్రాప్ లొకేషన్ 10 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైడ్ అయితే యాక్సెప్ట్ చేశా. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ లొకేషన్‌కి వెళ్లి కస్టమర్‌ని పిక్ చేసుకున్నాం. ఇంకా ఆలోచించకుండా ఇక్కడి నుంచి అయితే మూవ్ అవుదాం. రీసెంట్‌లీ కొంతమంది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తున్నారు. అన్న నేను బైక్ టాక్సీలో వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే కొత్త బైక్ కొనాలా? సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలా? అని చెప్పి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను. నేనే బైక్ కొనుక్కుంటే బావుంటుంది? నిజానికి నేనేం సజెషన్ చేస్తానంటే కొత్త బైక్ కొనకండి. సెకండ్ హ్యాండ్ బైక్ కొనకండి. ఫ్రెండ్ దగ్గర ఉండే బైక్‌తో వర్క్ చేయండి. ఒక 10 డేస్ వర్క్ చేస్తే మీకు ఈ బైక్ టాక్సీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి? ఎంత పెట్రోల్ పోతుంది? ఎంత కష్టంగా ఉందనేది తెలుస్తుంది. తర్వాత కొత్త బైక్ అయినా కొనుక్కోండి. సెకండ్ హ్యాండ్ బైక్ అయినా కొనుక్కోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కొచ్చి కస్టమర్‌కైతే కాల్ చేస్తున్నాను. ఎందుకంటే కస్టమర్ అయితే రోడ్ మీద ఎక్కడ కనపడట్లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్సే ఉన్నాయి. ఒకసారి కస్టమర్‌కి కాల్ చేస్తే తానే వస్తారు. కస్టమర్ అయితే వచ్చేసారు కాల్ చేసిన వెంటనే. కస్టమర్ సార్ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు కూడా మోస్ట్‌లీ ఊబర్‌లోనే ఎక్కువ రైడ్స్ అయితే వచ్చాయి. రాపిడో మోగట్లేదు. ఓలా కూడా మోగట్లేదు. అంటే మీరే అర్థం చేసుకోండి. నైట్ టైమ్‌లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఊబర్ అయితే ఉండాలి. ఓకేనా? ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచి 11 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 11 కిలోమీటర్లు వెళ్లి కస్టమర్‌ని అయితే మనం డ్రాప్ చేయాలి. మీకు తక్కువ టైమ్‌లో ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే చిన్న రైడ్‌లని అవాయిడ్ చేసి పెద్ద రైడ్‌లయితే తీసుకోవాలి. ఇది మీ అందరికీ తెలిసిందే. తెలియంది కాదు కదా! కానీ ఈ పెద్ద రైడ్స్ అనేవి ఏ టైమ్‌లో తీసుకోవాలి? చిన్న రైడ్స్ ఏ టైమ్‌లో తీసుకోవాలనే నాలెడ్జ్ కూడా ఉండాలి. నిజానికి హెవీ ట్రాఫిక్ ఏ టైమ్‌లో ఉంటుంది? మనకి 9-11 ఈ మధ్యలో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు లాంగ్ రైడ్స్ తీసుకోకండి. చిన్న చిన్న రైడ్స్ తీసుకోండి. ఇన్సెంటివ్ మీద ఫోకస్ చేయండి. నేను కూడా అదే స్ట్రాటజీ ఇవాళ యూజ్ చేసి మీకైతే చూపిస్తాను. ఊబర్‌లో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి? రాపిడోలో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయని మీరు ముందుగానే చూసుకోండి. ఎందులో ఇన్సెంటివ్స్ బాగా ఉంటే ఆ ఇన్సెంటివ్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఇన్సెంటివ్ అమౌంట్ వస్తే మనకు ఆ పెట్రోల్ అమౌంట్ అయితే వచ్చేస్తుంది గదా! లేకపోతే మన దగ్గర కమిషన్ కట్ అయితుందా? ఆ కమిషన్ కట్ అయిన అమౌంట్ అయినా మనకి రీఫండ్ వచ్చేసినట్టే. అందుకోసమనే ఎర్నింగ్స్‌తో పాటుగా ఇన్సెంటివ్స్‌ని టార్గెట్ పెట్టుకోవాలి. లాంగ్ ఆర్డర్స్ కూడా టార్గెట్ పెట్టేవాలి. చిన్న ఆర్డర్స్ ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావు. గుర్తుపెట్టుకో ఇది మెయిన్ కాన్. మనకి ఎక్కువ ఎర్నింగ్స్ రావాలంటే 10 కిలోమీటర్ల రైడ్‌లు, 15 కిలోమీటర్ల రైడ్‌లు ఒక 10 తీసుకుంటే చాలు. ఒక రోజులో ₹1000 ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. బట్ అన్ని రైడ్‌లు 10 కిలోమీటర్ల రైడ్‌లు రావు కదా! చిన్న రైడ్‌లు కూడా వస్తూ ఉంటే వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇకపోతే కొంతమంది అన్న మా ఇంటికి దగ్గరలో జెప్టో ఉంది. జెప్టోలో జాయిన్ అయితే బెటర్ ఉంటుందా? లేకుంటే బైక్ టాక్సీలో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయా? అని చెప్పి అడుగుతున్నారు. వర్క్ ఒకటే భయ్యా. ఎక్కడైనా సరే ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ ఇక్కడ రోడ్ బంద్ ఉంది. మనం వెళ్ళాల్సింది స్ట్రెయిట్. మళ్ళీ యూ టర్న్ తీసుకొని ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఎక్స్‌టెండ్ అయ్యి వెళ్తున్నాను. ఓకే. కమింగ్ టు ద పాయింట్. నిజానికి కొంతమంది బైక్ టాక్సీ చేసుకొని ఎర్నింగ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకెట్లా అంటే హైదరాబాద్ మొత్తం తిరగడం ఇష్టం. ఇంకొంతమంది ఎలా ఆలోచిస్తారంటే హైదరాబాద్ మొత్తం తిరగడం ఎందుకు? ఈ రైనీ సీజన్‌లో ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకుంటే ఫుడ్ అవైలబుల్‌గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా! అని ఆలోచిస్తారు. ఇంటికి దగ్గరగా ఉండి వర్క్ చేసుకోవాలనుకుంటే మీరు జెప్టో చేసుకోండి. లేదు హైదరాబాద్ మొత్తం తిరిగి వర్క్ చేసుకుందాం అనుకుంటే బైక్ టాక్సీ చేసుకోండి. కానీ జెప్టోలో ఎక్కువగా వర్క్ చేస్తే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి.
బైక్ టాక్సీలో రైనీ సీజన్లో సమ్ టైమ్స్ ఆర్డర్ రాకపోవచ్చు, సమ్ టైమ్స్ హెవీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి మన టైం అంతా వేస్ట్ కూడా అయిపోతూ ఉంటుంది. వర్షం పడుతూ ఉంటే ఏమవుతుంది, ఆర్డర్స్ కూడా రావు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ రైనీ సీజన్లో బైక్ డ్రైవర్స్కి తప్పదు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 103 రూపీస్ బిల్ అమౌంట్ అయితే చూపించింది. ట్రిప్ అనేది ఎండ్ చేసిన కస్టమర్ సార్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుంటా. యాక్చువల్లీ చెప్పాను కదా, రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ అందరూ గూగుల్ పే, ఫోన్ పే మాత్రమే చేస్తున్నారు. ఈ ట్రిప్ లో 103 రూపీస్ కలెక్ట్ చేస్తే అందులో 8 రూపీస్ కట్ అయ్యి 95 రూపీస్ వచ్చింది నాకు. ఫైనల్ గా ఈ ట్రిప్ లో 95 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. దాంతో పాటుగా టోటల్ ఎర్నింగ్స్ 305 రూపీస్ ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. చుక్కలు కనిపిస్తున్నాయి భయ్యా. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. 40 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం. 40 కిలోమీటర్ కి 300 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ మియాపూర్ లో ఉన్న. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ పక్కనే ఉంది. డ్రాప్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ ఏరియాలో ర్యాపిడోలో రైడ్స్ రాలేదు, ఊబర్ లో కూడా రైడ్స్ రాలేదు. ఇప్పుడు ఊబర్ లో 32 రూపీస్ రైడ్ అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు ఒక రైడ్ కూడా రాలేదు. 15 నిమిషాలు అయితే వెయిట్ చేసిన ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేశాక పికప్ లొకేషన్ కి వెళ్తూ ఉంటే రైడ్ వస్తుంది. ఒకవేళ ఇదే 300 రూపాయల రైడ్ అయితే ఆబ్వియస్ గా ఈ రైడ్ తీసుకుని ఆ రైడ్ అయితే క్యాన్సిల్ చేస్తుండే. తక్కువ టైంలో ఎర్నింగ్స్ రావాలంటే ఇలాంటి స్ట్రాటజీస్ అయితే వాడాలి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్కి వచ్చేసాను. ర్యాపిడోలో 1 కిలోమీటర్ డ్రాప్. ఇలాంటి 1 కిలోమీటర్ రైడ్లు తీసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. గో టు మ్యాప్స్. 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఈ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి. సో నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది, 1 కిలోమీటర్ రైలు తీసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది. ఈ రోజు ర్యాపిడోలో ఎలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ నేను చేసే వీడియోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్ కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్ లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది కూడా మీకు క్లియర్ గా నేనైతే చూపిస్తాను. ఇక్కడ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తే 33 రూపీస్ బిల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇందులో ఎంత కమిషన్ కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారు. ఈ కస్టమర్ సార్ కూడా ఆన్లైన్ పేమెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కస్టమర్ కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అంతా ఆన్లైన్ పేమెంటే వచ్చింది. ఈ ట్రిప్ లో 33 రూపాయలు కలెక్ట్ చేసుకుంటే అందులో 23 రూపాయలు మనకిచ్చి రిమైనింగ్ 10 రూపాయల కమిషన్ అయితే కంపెనీ తీసుకున్నారు. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత కమిషన్ కట్ అయింది అనేది. జిఎస్టీ అని చెప్పి 5 రూపీస్ కట్ చేశారు. అలాగే వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీజ్ అని చెప్పేసి ఇంకొక 5 రూపాయలు అయితే కట్ చేశారు. టోటల్ గా లాస్ట్ రైడ్ లో 10 రూపాయలు కమిషన్ కట్ చేసి మనకి 1 కిలోమీటర్ కి 23 రూపాయల ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. కమిషన్ కట్ చేసినా సరే పర్ కిలోమీటర్ కి 23 రూపీస్ అంటే విచ్ ఇస్ రియలీ గుడ్ ఎర్నింగ్స్. ఆ రైడ్ కంప్లీట్ చేసి కాస్త ముందుకు వెళ్తూ ఉంటే 20 కిలోమీటర్ రైడ్ అయితే ఒకటి వచ్చింది ర్యాపిడోలో. రైడ్ రాగానే వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారేమో అని చెప్పి తొందరగా నేనే యాక్సెప్ట్ చేసిన. సక్సెస్ఫుల్ గా రైడ్ అనేది యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్ కి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ 20 కిలోమీటర్ రైడ్ లో ఎంత కమిషన్ కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారనేది ట్రిప్ ఎండ్ అయ్యాక మీకు అయితే చూపిస్తాను. ఫైనల్లీ కస్టమర్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎంత చూపిస్తుంది, 20 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఈ 20 కిలోమీటర్ కి 35 మినిట్స్ అయితే చూపిస్తుంది. మీరు గమనించినట్లయితే డే టైమ్ లో ర్యాపిడ్ లో బాగా బుకింగ్స్ అయితే వస్తున్నాయి. బట్ ఎర్లీ మార్నింగ్ లో, నైట్ టైమ్ లో ర్యాపిడ్ లో అంత ఏం బుకింగ్స్ అయితే రావట్లేదు. దీన్ని బట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ విన్నర్ ఊబర్. నైట్ టైమ్ లో బైక్ టాక్సీ చేసుకుందామన్నా, ఎర్లీ మార్నింగ్ బైక్ టాక్సీ చేసుకుందామన్నా సరే ఊబర్ ఈస్ బెస్ట్. నేను ఊబర్ ని ప్రమోట్ చేయట్లా, ఉన్న వాస్తవాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు ఎందులో ఎక్కువగా ఎర్నింగ్స్ వస్తున్నాయి అని ఫీల్ అవుతారో ఆ యాప్ లోనే వర్క్ చేసుకోండి. నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడగాలి అనుకుంటున్నాను. నిజానికి మీరు బైక్ టాక్సీ చేస్తూ ఉంటే ఏ యాప్ లో మీరు ఎక్కువగా ఎర్నింగ్ చేస్తున్నారు? మీకు ఏ యాప్ బాగుందనిపిస్తుంది? ర్యాపిడో బాగుందనిపిస్తుందా, ఊబర్ బాగుందనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఎవరైనా బైక్ టాక్సీలో జాయిన్ అయితే వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ అన్ని చదువుతారు కాబట్టి ఆ కామెంట్స్ అనేవి వాళ్ళకైతే హెల్ప్ అవుతాయి. మీరు మనసులో తిట్టుకుంటున్నారేమో, ఏంట్రా ఈ వీడియోస్ ఏంట్రా 30 నిమిషాలు 40 నిమిషాలు చేస్తున్నావు అని చెప్పి. నిజానికి ఒక రైడర్ 8 గంటలు 10 గంటలు పని చేస్తున్నాడు. ఆ 10 గంటల ఎక్స్పీరియన్స్ ని 15 నిమిషాల్లో చూపించేస్తే మీకేం అర్థమవుతుంది? ఆ రైడర్ ఏం ప్రాబ్లం ఫేస్ చేశాడో మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వస్తారు, ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తారు, మీరు మళ్ళీ తిట్టుకుంటారు, ఈడి వీడియో వల్ల వచ్చాను అని చెప్పి. నిజానికి అన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే ఈ బైక్ టాక్సీలకు రావాలి అనే ఉద్దేశంతోనే లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇకపోతే వీడియో లాస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ బైక్ టాక్సీలో ఉన్న ప్రోస్ కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ బైక్ టాక్సీలో మనకంటూ ఎవరు బాస్ ఉండరు. మనం ఎప్పుడైనా వచ్చి వర్క్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఫుల్ టైం అయినా చేసుకోవచ్చు, పార్ట్ టైం అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఒక 5 అవర్స్ వర్క్ చేసి 500 రూపీస్ సంపాదిస్తే ఇన్స్టెంట్ క్యాష్ అయితే వచ్చేస్తుంది. వేరే జాబ్స్ అనేవి అలా కాదు. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఒక నెలంతా పని చేయాలి. నెలంతా పని చేస్తేనే నెల సాలరీ తీస్తారు. ఒకవేళ జొమాటోలో జాయిన్ అయినా కూడా అంతే, ఒక వారం అంతా పని చేయాలి. జెప్టో, బ్లింకిట్ ఇవి కూడా అంతే, ఒక వారం అంతా పని చేస్తే నెక్స్ట్ వీక్ మనకి మన బ్యాంక్ అకౌంట్ లో సాలరీ అయితే వేస్తారు. మనకి ఇన్స్టెంట్ గా క్యాష్ కావాలనుకుంటే బైక్ టాక్సీ ఇస్ బెస్ట్. ఇకపోతే కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కాన్స్ ఏంటంటే ఈ హైదరాబాద్ లో హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ లో
ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదించాలంటే చాలా చాలా కష్టమైతే అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ మనం అనారోగ్యానికి పాలవుతాం. కొన్నిసార్లు మన బైక్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బైక్ మెయింటెనెన్స్‌కి కూడా ఇక్కడి నుంచే అమౌంట్ అయితే స్పెండ్ చేయాలి. మనం ఒక రోజంతా 1000 రూపాయలు సంపాదిస్తే ఆ 1000 రూపాయల్లో ఒక 2, 300 అయితే ఈజీగా ఖర్చయిపోతాయి. టోటల్‌గా 700 రూపాయలు. ఈ 700 రూపాయలతో మనం హైదరాబాద్‌లో మెయింటైన్ అవ్వాలంటే చాలా కష్టమవుతూ ఉంటుంది. ఈ బైక్ టాక్సీలో కుక్కలా కష్టపడినా సరే నెలొచ్చేసరికి 10,000 రూపాయలు కూడా మిగలడం కొన్నిసార్లు కష్టమవుతూ ఉంటుంది. ఇక్కడున్న మెయిన్ కాన్ ఏంటంటే ఇన్‌స్టంట్ క్యాష్ రావడం వల్ల వచ్చిన డబ్బులు వచ్చినట్టు మనం ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. నెలొచ్చేసరికి ఆ డబ్బులు మన కంటికి కనపడవు. ఈ ప్రాబ్లమ్ ఎంతమందికి ఫేస్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా నెగెటివ్స్ చెప్పుకుంటూ పోతే వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది. ఇప్పుడైతే నెగెటివ్స్ ఆపేస్తాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తా. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది చూద్దాం. కస్టమర్‌కి ₹228 బిల్ అమౌంట్ అయితే చూపించింది. అందులో మనకొచ్చింది ₹173. ఇక్కడ ఎంత కట్ చేశారనేది క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. గవర్నమెంట్ టాక్స్ అని చెప్పి ₹18 కట్ చేశారు. అలాగే రైడ్ కమిషన్ వచ్చేసరికి ₹36. ఓవరాల్‌గా ఈ ఒక రైడ్‌లో ₹55 కమిషన్ కట్ చేశారు. నాకు ₹173 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు 20 కిలోమీటర్‌కి. ఇది ప్రాఫిటా? లాసా? అని మీరే చెప్పండి. నా దగ్గర కమిషన్ మాత్రం ఎక్కువ దొబ్బేసాడేమో అని నాకనిపిస్తుంది. ఓకే. ఇకపోతే ఇప్పటి వరకు నేను ఎంత సంపాదించాను, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేశాననేది చూపిస్తాను చూడండి. ర్యాపిడోలో 2 రైడ్‌లు తీసుకున్నాను. 196 అంటే ₹200 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకే. ఇక్కడ ₹300 ఊబర్‌లో ఎర్నింగ్ చేసిన. టోటల్‌గా ₹500 ఎర్నింగ్ చేసిన. ఈ ₹500కి 63 కిలోమీటర్లయితే ట్రావెల్ చేశాను. ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ర్యాపిడోలో ఇంకొక రైడ్ అయితే వచ్చింది. ఇక్కడి నుంచి అల్వాల్ ప్రెజెంట్ నేనైతే రసల్పురం మెట్రో స్టేషన్ దగ్గరైతే ఉన్నాను. ఇక్కడి నుంచి అల్వాల్ ఇదొక 7-8 కిలోమీటర్లయితే వస్తుంది. ముందైతే పికప్ లొకేషన్‌కైతే వెళ్దాం. ఇంతకుముందు కాన్స్ చెప్పాను కదా! కాన్‌లో ఒక కాన్ అయితే మర్చిపోయాను. ఒకటే కాదు చాలా కాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏందంటే ఇలాంటి చిన్న చిన్న గల్లీస్‌లో వచ్చేటప్పుడు మనం బైక్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ రూట్ మ్యాప్ చూపిస్తూ ఉంటుంది. కానీ అవతల పక్క వెళ్ళడానికి తోవ కనపడదు. కొన్నిసార్లు పికప్ లొకేషన్ తప్పుగా పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు పికప్ లొకేషన్‌కి 2, 3 కిలోమీటర్లు అయితే వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రైడ్ అనేది క్యాన్సిల్ అవుతుంటది. కొన్నిసార్లు పికప్ లొకేషన్‌కి వెళ్ళిన తర్వాత కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయరు. అలాంటప్పుడు రైడ్ మనమే క్యాన్సిల్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాన్స్ అయితే ఉన్నాయి భయ్యా. ఈ కాన్స్‌తో పెద్ద ప్రాబ్లమ్ లేదు అనుకుంటే మీరు బైక్ టాక్సీలో రావచ్చు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కి అయితే వచ్చాను. ఈ లొకేషన్‌కి దాదాపు 15 నిమిషాలు అటు ఇటు తిరుగుతున్నాను. కానీ లొకేషన్ అయితే కనిపించట్లేదు. ఇక్కడ ఒక అన్న అయితే వచ్చారు. ఈ అన్నకైతే అడుగుతున్నాను. ఇక్కడ టెంపుల్ ఎక్కడుంది? ఎల్లమ్మ టెంపుల్ అని చెప్పి. ఈ లోపలికెళ్ళండి అన్న అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ చిన్న చిన్న గల్లీస్ ఉండడం వల్ల చాలా చాలా కన్‌ఫ్యూజ్ అయితే అయిపోతున్నాను. ఇదే ఈ రసూలుపూర్ అనే ఇన్ని గల్లీలుంటే చార్మినార్‌లో ఇలాంటి గల్లీలు ఎన్నుంటాయో మీ ఊహలకే వదిలేస్తున్నాను. ఆ ఏరియాలో కస్టమర్‌ని పిక్ చేసుకోవడం సాహసమనే చెప్పుకోవాలి. యాక్చువల్లీ ఈ ఏరియాలో ఇంటర్నెట్ కూడా రావట్లేదు భయ్యా దరిద్రానికి. ఈ ట్రిప్ స్టార్ట్ చేయడానికి దాదాపు 5 నిమిషాల నుంచి తన్నుకుంటున్నాను. ట్రిప్ అనేది స్టార్ట్ అవ్వట్ల. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగ్ అయిపోతుంది. సో, ఇంటర్నెట్ కూడా రావట్ల. ఇంటర్నెట్ రావాలంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ ఇంటర్నెట్ వస్తుందని వాళ్ళైతే చెప్తున్నారు. ఏంటో నాకర్థం కావట్ల. ఓటీపీ ఎక్కడ తీసుకుంటామో అక్కడి నుంచే నావిగేషన్ అయితే కౌంటింగ్ అవుతుంది. ఐ మీన్ ట్రిప్ అనేది కౌంటింగ్ అవుతుంది. ఈ మేడం గారికి నేనైతే చెప్పాను. యాక్చువల్లీ బిల్ అమౌంట్ తక్కువైపోతే నాకు ముందు మీకెంత చూపించిందో అంతే బిల్ అమౌంట్ ఇవ్వండి. ఇంటర్నెట్ రాకపోవడం వల్లనే కదా ట్రిప్ స్టార్ట్ చేయలేకపోయాను అని క్లియర్‌గా మేడం గారికైతే చెప్పాను. తను కూడా ఓకే చెప్పారు. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కైతే వచ్చాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం. కస్టమర్‌కి బిల్ అమౌంట్ వచ్చేసరికి ₹100 అయితే చూపిస్తుంది. ₹100 రైడ్‌లు ఒక 10 రైడ్‌లు కంప్లీట్ చేసుకుంటే చాలు. ₹100,000 అయితే అయిపోతాయి. బట్ ఈ ట్రిప్‌లో కూడా యాస్ యూజువల్‌గా కమిషన్ అలాగే గవర్నమెంట్ టాక్స్ అయితే కట్ చేశారు. ₹15 కమిషన్ అలాగే ₹9 గవర్నమెంట్ టాక్సెస్ అని కట్ చేశారు. టోటల్‌గా ₹26 కమిషన్ కట్ చేసి నాకు ₹74 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. టోటల్‌గా ఇప్పటి వరకు ర్యాపిడ్‌లో ₹271 అయితే ఎర్నింగ్ చేసిన. ఊబర్‌లో ₹300 ఎర్నింగ్స్ అయితే అయ్యాయి. చూడండి వర్షం వచ్చేలా ఉంది. దూల తీరిపోద్ది వర్షం వస్తే. ప్రెజెంట్ నేనైతే కోంపల్లి దగ్గరైతే ఉన్నాను. నియర్ బై కోంపల్లి, సుచిత్ర దగ్గరైతే ఉన్నాను. ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది. చుట్టువైపుల ఎటువైపు చూసినా మేఘాలు. మంచి రైడ్ వచ్చింది. ₹259 రైడ్ వచ్చినట్టే వచ్చి వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేసేసారు. హెవీ కాంపిటీషన్ అయిపోయింది. ఇప్పుడు బైక్ టాక్సీలో ఒక రైడ్ కోసం 10 మంది కెప్టెన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. రైడ్ చిన్నదా, పెద్దదా అని చూడకుండా రైడ్‌లయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. లాంగ్ రైడ్స్ వస్తే మరీ వేగంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. నాకు ₹136 రైడ్ అయితే ఒకటొచ్చింది. ఆ రైడ్ యాక్సెప్ట్ చేసిన డైరెక్ట్ పికప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. కస్టమర్‌ని పిక్ చేసుకొని డైరెక్ట్ డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. కస్టమర్ సార్ కూడా వచ్చేస్తున్నారు. ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓటీపీ తీసుకుందాం. ఓటీపీ 1597. ఓకే. ట్రిప్ అనేది స్టార్ట్ అయింది. ఇక నావిగేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది? వామ్మో! 13 కిలోమీటర్లు చూపిస్తుంది. 13 కిలోమీటర్‌కే 50 నిమిషాలు అయితే టైం చూపిస్తుంది. అంటే చూడండి ఎర్లీ మార్నింగ్ 12 కిలోమీటర్‌కి 24 నిమిషాలు చూపించింది. ఇప్పుడు 13 కిలోమీటర్‌కి 50 నిమిషాలు అయితే చూపిస్తుంది. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉందో మీ కాలిక్యులేషన్స్‌కే వదిలేస్తున్నాను. ఫైనల్లీ పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. ఇప్పటివరకు బైక్ టాక్సీ చేశాం కదా! పెట్రోల్ అయితే కొట్టలేదు. ఒక ₹240 ₹210 పెట్రోల్ అయినా
కొట్టించుకుందాం. యావరేజ్‌గా నా బైక్ వచ్చేసరికి 60 కిలోమీటర్ మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్‌కి 60 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. ఇన్ సమ్ టైమ్స్ 65 కూడా వస్తుంది. కానీ నేను మీకైతే 60 చెప్తున్నాను. 210 పెట్రోల్ అయితే కొట్టిపిచ్చేసిన. ఈ 210 రూపీస్‌కి 2 లీటర్ల పెట్రోల్ అయితే వచ్చింది. ఈ 2 లీటర్ల పెట్రోల్‌కి నేను 120 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాను. ఈ 120 కిలోమీటర్లకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది క్లియర్‌గా మీకైతే చూపించేస్తాను. ఫైనల్లీ కస్టమర్ సర్వీస్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. 132 రూపీస్ అయితే చూపిస్తుంది. కస్టమర్ సర్వీస్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రైడ్‌కి వచ్చినతే వెయిట్ చేద్దాం. యాక్చువల్లీ ఊబర్‌లో ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి నేనైతే ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేస్తాను. మరి ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేసినప్పుడు చిన్న చిన్న రైడ్‌లు మాత్రమే తీసుకోవాలి. అందుకోసమే నేను నెక్స్ట్ రైడ్ అనేది చిన్న రైడ్ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓటీపీ తీసుకొని. యాక్చువల్లీ చిన్న రైడ్‌లు తీసుకుంటేనే ఇన్సెంటివ్స్ అనేది వేగంగా అవుతాయి. ఊబర్‌లో 10 రైడ్‌లు కంప్లీట్ చేస్తే రూ. 150 ఇన్సెంటివ్స్ అయితే నాకు చూపిస్తుంది. అందుకోసమనే ఇవాళ 10 రైడ్‌లు కంప్లీట్ చేస్తే ఆ రూ. 150 ఇన్సెంటివ్స్ అయితే వచ్చేస్తాయి. రూ. 150 ఎర్నింగ్స్ ఇన్సెంటివ్స్‌లోనే వచ్చేస్తే ఆల్మోస్ట్ మన పెట్రోల్ అమౌంట్ మనకు వచ్చేసినట్టే కదా! ప్రతిసారి హార్డ్ వర్క్‌తోనే ఎర్నింగ్ చేయకూడదు. కొన్నిసార్లు స్మార్ట్ వర్క్ చేసి కూడా ఎర్నింగ్ చేసుకోవాలి. ప్రెజెంట్ రైనీ సీజన్ కాబట్టి మీరు రెయిన్ కోట్, అలాగే మొబైల్ పౌచెస్, అలాగే పవర్ బ్యాంక్ వీటినైతే క్యారీ చేసుకోండి. ఈ సీజన్‌లో ఎవరు కూడా షూస్ వాడకండి. నార్మల్ చెప్పులు మాత్రమే వాడుకోండి. అలాగే నైట్ ప్యాంట్లు యూజ్ చేసుకోవడం వల్ల ఒకవేళ తడిచిపోయినా సరే వేగంగా ఆరిపోతాయి. జీన్ ప్యాంట్ వేసుకుంటే వేగంగా ఆరిపోవు. మస్ట్ అండ్ షుడ్‌గా రెయిన్ కోట్ అయితే మీరు క్యారీ చేయాలి. అలాగే మొబైల్ తడిచిపోకుండా ఉండడం కోసం దాని పౌచ్ కూడా యూజ్ చేసుకోండి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్న. ₹44 అయితే చూపిస్తుంది. ఈ ట్రిప్ కంప్లీట్ చేసిన వెంటనే ఊబర్‌లోనే మళ్ళీ నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేస్తుంది. బేగంపేట నుంచి వెస్ట్ మారేడుపల్లికి. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నాం. ఫైనల్‌గా కస్టమర్ సర్వీస్ దగ్గర ₹75 క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నా. యాక్చువల్లీ ఈ రైడ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ మళ్ళీ ఇంకో రైడ్ అయితే వచ్చేస్తుంది. ఆ రైడ్ లొకేషన్‌కి అయితే వచ్చి కస్టమర్‌ని పిక్ చేసుకున్నా. ఇప్పుడు డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ డ్రాప్ లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ₹25 అమౌంట్ అయితే చూపిస్తుంది. మేడం గారి దగ్గర ₹25 క్యాష్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు అయితే 10 రైడ్స్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్ 10 అవుతుంది. ఇప్పటి వరకు టోటల్ ఎర్నింగ్స్ ఎంత చేశామనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ర్యాపిడ్‌లో ₹271 ఎర్నింగ్స్ అయితే చేశాను. దీంతో పాటుగా ఊబర్‌లో ఇంకొక ₹805 ఎర్నింగ్స్ అయితే చేసిన. టోటల్‌గా ₹1071 ఎర్నింగ్స్ అయితే అవుతున్నాయి. ఊబర్‌లో ₹800 ఎర్నింగ్స్ రావడానికి కారణం ఏందంటే ₹150 ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అయింది. టోటల్‌గా ₹1076 ఎర్నింగ్ చేయడానికి నేను 104 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను. ఇది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. 104 కిలోమీటర్. యాక్చువల్లీ ఇన్సెంటివ్స్ మీద ఫోకస్ చేశాను. ఇన్సెంటివ్ అమౌంట్ వచ్చింది కాబట్టి 100 కిలోమీటర్‌కే ₹1000 ఎర్నింగ్స్ అయితే అయిపోయినాయి. నార్మల్‌గా అయితే 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹700 లేదా ₹800 ఎర్నింగ్స్ అయితే వస్తాయి. యాక్చువల్లీ ఈ 100 కిలోమీటర్‌కి ఎంత పెట్రోల్ కాస్ట్ అయ్యి ఉంటుంది. నేను 2 లీటర్ల పెట్రోల్ అయితే తీయేస్తున్నా. ₹220 తీసేసినా సరే నాకు ₹850 ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి. ఇది ఇవాల్టి జర్నీ భయ్యా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మరో ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఇలాంటి చాలా ఎర్నింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉండండి. నిజానికి కొంతమంది యూట్యూబర్స్ ఎలా అంటే ఒక వారానికి 1,20,000 వస్తున్నాయని చెప్తున్నారు. సారీ, ఒక నెలకి 1,20,000 వస్తున్నాయి అంటున్నారు. నిజంగా అంత వస్తున్నాయా బ్రో? 1,20,000 అంటే పర్ వీక్కి 18 అవర్స్ చేస్తే 25,000 to 30,000 వస్తాయి. ఓకే, వన్ డేకి 18 అవర్స్ చేయాలి. వన్ డేకి నువ్వు చెప్పిన క్యాలిక్యులేట్ 1,20,000 పర్ మంత్ రావాలంటే మీరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు? మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 12 అవర్స్లో ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్స్ తీసుకొని 12 అవర్స్ చేసుకున్నా పర్ వీక్కి 10,000 to 12,000 చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ టైమింగ్లో